ఒక్క ఉరుము ఉరిమిందో లేదో నాని ఆరేసుకున్న బట్టలు మొత్తం తెచ్చేసుకుంది. నేను ముత్యాలమ్మ కలిసి మిరపకాయలు ఆరబెట్టాము. ఆరబెట్టిన మిరపకాయలు మొత్తం సంచిలోకి ఎత్తేసి పెట్టేశాము. ఫుల్గా మెరుస్తూ ఉంది, ఉరుముతా ఉంది. మొత్తం మొగులంతా నల్లగా అయిపోయింది. అసలు ఈ సీజన్లో వర్షాలే పడొద్దు, ఎందుకంటే చేన్లు మొత్తం కోతకొచ్చేస్తుంటాయి. వరి చేను మొత్తం కోతకొచ్చేస్తుంటుంది. మొక్కజొన్న, జొన్నలు వేసిన వాళ్ళు ఇవన్నీ కోత టైం అనమాట. వర్షాలు పడితే పంట మొత్తం నష్టం అయిపోతుంది. మాదైతే మొక్కజొన్న వచ్చేసింది. ఇంకా ఒక 1.5 మంత్ పడుతుందేమో ఇది మొత్తం ఎండిపోయే వరకు. ఇప్పుడైతే కంకులు పట్టేశాయి. ఈ టైంలో వర్షాలు పడితే రైతులకైతే చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే వరి చేను కోతకొచ్చేస్తుంటది. అది ఒకప్పుడు వర్షాలు ఈ సీజన్లో పడతాయి, ఈ టైంలోనే పడతాయి అని చెప్పేసి ఒక అంచనా వేసేవాళ్ళు. ఇప్పుడు వర్షాలకు అట్లా ఏం లేదు, ఎప్పుడంటే అప్పుడు పడతా ఉన్నాయి. నేను ముత్యాలు కలిసి ఇక్కడ మునక్కాయ చెట్టుకి మునక్కాయలు తెంపుకోవడానికి అయితే వచ్చేసాము. ఫుల్ దొంగలు పడుతున్నారు. నైట్ టైం మొత్తం అక్కడ ఎక్కేసి మొత్తం మునక్కాయలు తెంపేసుకుంటున్నారు. మునక్కాయలు అనే కాదు, ఎందుకో ఎండాకాలం వస్తే దొంగలు చాలా ఎక్కువైపోతారు. చేల దగ్గర మోటార్లు తీసుకెళ్లడం, వైర్లు తీసుకెళ్లడం, ఇట్లా ఫుల్